మా పాపకి 8 నెలలు అయింది సార్ పెళ్ళయి. ఎన్ని నెలలు? 8 నెలలు అయింది సార్. అయితే ఒకడు వీడియో తీసి బాగా టార్చర్ పెడుతుంది సార్, బయట పెడుతున్నాను. ఏం వీడియో తీశాడు? అమ్మాయిని చికా చేస్తా పడుకు అది ఇదని వీడియోలు తీసాడు సార్. నాకు కావాల్సిన వాడు అంటే ఏంటి అర్థం? ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ ఏ రకంగా ఫ్రెండ్? ఆగమ్మా ఫస్ట్ నుంచి నేనంటే ఇష్టం ఉంది సార్. నేనంటే ఇష్టం ఉన్న తర్వాత మళ్ళీ వేరే అతను పెళ్లి చేసుకుంది సార్. నేనే కాదు సార్, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆమెకి వీడియోలు ఆగమ్మా నువ్వు ఆగమ్మా. ఏమండి పవన్ గారు, ఈ ఏరియాలో బాగుంది కానీ కేసులు ఎక్కువ ఉన్నాయండి ఈ ఏరియాలో. పవన్ గారు, ఒక ఏరియా ఇలా చేస్తూ మనం వెళ్తే నాకు తెలిసి ఏ కేసు కూడా ఉండదండి. చూడండి ఇక్కడ చూడండి, దీంట్లో డౌట్ వస్తుంది నాకు. దానిలో చూడండి, అదో అక్కడ చూస్తుంది కనిపిస్తుందిగా. నమస్తే అమ్మా. మీరేనమ్మా పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేసింది? అవును సార్. ఈ షాప్ మీదేనమ్మా? మాదే సార్. ఏమైందమ్మా, ఏం జరిగింది? మా పాపకి 8 నెలలు అయింది సార్ పెళ్ళయి. ఎన్ని నెలలు? 8 నెలలు అయింది సార్. అయితే ఒకడు వీడియో తీసి బాగా టార్చర్ పెడుతుంది సార్, బయట పెడుతున్నాను. ఏం వీడియో తీశాడు? అమ్మాయిని చికా చేస్తా పడుకు అది ఇదని వీడియోలు తీసాడు సార్. అవి బయట పెడుతూ అంటుండు సార్, ఆయన బెదిరిస్తుండు సార్ బాగా. మీ పాప వీడియోలు అతని దగ్గర ఎందుకు ఉన్నాయి? వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సార్. ఫస్ట్ వాళ్ళిద్దరు లవర్స్ లేదంటే ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అవును సార్. మీరు ఇష్టం లేని పెళ్లి చేశారా లేదా వేరే పెళ్లి చేశారు? వేరే పెళ్లి చేస్తున్నాం సార్, మా తమ్ముడికి ఇచ్చి చేసినాం సార్. ఓకే, అతని దగ్గర ఉన్న వీడియోలతోటి బ్లాక్మెయిల్ చేస్తుంది సార్. మీ పాప ఎక్కడుందమ్మా? మా పాప వాటి బయటకు వెళ్ళింది సార్. పిలిపించండి అమ్మా, ఒకసారి మీ పాపను పిలిపించండి. వాడు ఎక్కడ ఉంటాడు? అటే ఉంటాడు సార్, పక్కనే తిరుగుతూ ఉంటాడు సార్. పాపనే ఏంటి ఆడుకుంటానే తిరుగుతాడు సార్. సరే అమ్మా, మీరు ఇవిడేనా మీ పాప? ఇవ్వడే సార్. ఏం జరిగింది? ఇష్టం లేని వాళ్ళతో మ్యారేజ్ చేశారు. ఏం వీడియోస్ అమ్మా అవి? పర్సనల్ వీడియోసా లేదంటే మామూలుగా కలిసి తిరిగినాయా ఏంటి? ఏం వీడియో? అంటే ఏమంటున్నాడు? నన్ను మళ్ళీ చేసుకోలేదు, నా దగ్గర రా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఫైనాన్షియల్ గా ఏమన్నా అడుగుతున్నాడా? పైసలు ఏమన్నా అడుగుతున్నాడా? ఓకే, హరాస్మెంట్ చేస్తున్నాడు. ఎక్కడ ఉంటాడమ్మా అతను? పేరేం పేరు? డీటెయిల్స్ చెప్పండి. పవన్ గారు, ఈ పక్కనే ఉంటారా? ఆ ఏరియాలో కృష్ణ ఉంటారు, ఒకసారి చూడండి, తీసుకురాబండి. కాదమ్మా, నువ్వు ఇష్టం లేని పెళ్ళి అన్నప్పుడు మమ్మీకి చెప్పొచ్చుగా, మీ అమ్మకి చెప్పి అప్పుడు చేసుకోవచ్చుగా, మరి ఎందుకు అలా చేశాను? ఏమ్మా, ఆడపిల్లకి అడిగి చేయాలి కదా. ఏం చేయను సార్, నా మాట వినుకోకుండా ఆయనకే ఇష్టపడి ఆయనతోనే ఉంటుంది సార్. పెళ్లి చేసి 8 నెలలు అయిపోయింది సార్. వస్తున్నాడా? ఎట్లా అమ్మా, ఇప్పుడు మీరు చేసిన అప్పటి తప్పుల వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇతనేనా? ఏం పేరా నీ పేరు? కృష్ణ సార్. ఏం చేస్తుంటావు? లిఫ్ట్ వర్క్. ఇవి ఎవరు? కరెక్ట్గా చెప్పు. తెలిసినవాడు అంటే బాగా కావాల్సిన సార్. అదేనాయా, చెప్పు ఏంది? బాగా కావాల్సిన వాడు అంటే ఏంటి అర్థం? ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ ఏ రకంగా ఫ్రెండ్? ఆగమ్మా చేయబట్టి మా పరువు పోతుందండి. మేమేం చేయాలి? ఎక్కడ బతకాలండి? మేము వచ్చాం కదమ్మా, మేము మాట్లాడదాం. ఆగమ్మా, కరెక్ట్గా చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏంది? ఏం చేయలేదు సార్. ఫస్ట్ నుంచి నేనంటే ఇష్టం ఉంది సార్. నేనంటే ఇష్టం ఉన్న తర్వాత మళ్ళీ వేరే అతను పెళ్లి చేసుకుంది సార్. నేనే కాదు సార్, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆమెకి నువ్వంటే ఇష్టం అని చెప్పి నాకు తెప్పించుకుని ఇప్పుడు నాకు తెప్పించుకుంది సార్ చాలా సార్లు. నువ్వంటే ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పి సార్. వీడియోలనే ఆగమ్మా, నువ్వు ఆగమ్మా. వీడియోలు ఉన్నాయా అమ్మాయి నీ దగ్గర?
ఫోన్ ఇక్కడే ఫోన్ ఇక్కడే జీవితం అంతా నాశనమైంది. లాక్ చెప్పు. 7476 ఓపెన్ చేయి. జీవితం అంతా ఆగవాగం చేసింది సార్. నువ్వంటే ఇష్టం అని చెప్పి లేదు సార్, తనే మోసం చేశాడు. అన్ని అబద్ధాలే చెప్తుండు సార్, అన్ని అబద్ధాలే చెప్తుండు, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. మంచిగానే సాధిన, మంచిగా నువ్వే మొత్తం చేసింది. తల్లి మంచిదైతే మొత్తం నువ్వే. తల్లి మంచిదైతే కూతురు మంచిదైతుంది. కాదే అక్కడ చేస్తున్నావా? పవన్ గారు పవన్ రాజు గారు నా జీవితం అంతా ఆగవాగం చేసి ఏం చేసింది, ఏం జరిగింది చెప్పు. తనప్పుడు తిప్పించుకుని అది ఇది చాలా నేను చాలా కొనిపెట్టాను సార్. దానికి చాలా చాలా షాపింగ్ తీసుకెళ్ళి ఏమమ్మా ఏంది నువ్వు అబద్ధం చెప్పమాక. నువ్వు నేను వదిలేస్తాను అన్నాను. నేను అక్కడికి వెళ్తే ఆ వీడియోలు తీసుకున్నప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. చాలా మంది చూపిస్తున్నారు సార్. అలాగే నేను ఇట్లా సూసైడ్ వీడియోలు చాలా ఉన్నాయి సార్, వీళ్ళిద్దరు ఫోటోస్ వీడియోస్. ఇవన్నీ మీయేనామా? అవును సార్, తనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏంట్రా ఇది పర్సనల్ వీడియోస్ ఏంటి ఇవన్నీ? ఏం తమాషా చెప్పు. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే సార్, అన్ని అబద్ధాలే ఆడుతుండు, అబద్ధాలు ఆడుతున్నాడు. కావాలని నా బిడ్డని ఆగం చేయాలని చూస్తుండు సార్. అన్ని అబద్ధాలు ఆడుతుండు సార్. అమ్మ అమ్మ నా బిడ్డని ఆగం చేస్తాను సార్. ఈయన ఎవిడెన్స్ కింద ఇది తీసుకో, మొబైల్లో ఉన్న డేటా తీసుకో, ఎవిడెన్స్ కింద పక్కకు పెట్టేసి. రే బాబు, నువ్వు చేసేది తప్పు, అర్థమవుతుందా? ఏ సెక్షన్లలో లోపలికి పోతావు తెలుసా నువ్వు? అర్థమవుతుందా? నీ లైఫ్ మొత్తం ఖండం అయిపోతుంది, జీవితంలో బయటికి రావు నువ్వు. అర్థమవుతుందా? నన్ను చదువుకున్నావా లేదా? చదువుకున్నా సార్. ఏదైనా ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఏదో ఒకటి చేయాలని వద్దా నువ్వు? ఏ ఉద్యోగానికి పనికి రాకుండా అవుతావు. నువ్వు చేసేది తప్పు. అబద్ధాలు ఆడద్దు, నిజం చెప్పు. అబద్ధాలు నేనేందుకు ఆడతానమ్మా? అంతకుముందు కూడా ఇష్టమని చెప్పి కాదమ్మా, ప్రతి దానికి మీరు అలా ఆవేశపడితే ఏంది? ఎలా సార్, నా బిడ్డ జీవితం ఆగమైపోతే నేనేం చేయను సార్, నేనేం చేయను, నేనేం చేయను సార్. తర్వాత రోడ్డు మీద చుడతారు. ఏమమ్మా, ఏం డబ్బులు తీసుకున్నావు నువ్వు? తీసుకోలేదు సార్, తనే మోసం చేస్తున్నాడు. షాపింగ్ తీసుకెళ్ళదా, నీకు చైన్ పెట్టలేదా, నీకు ఏదంటే అది కొనిపెట్టాను. అరే బాబు ఆగు, బ్లాక్ మెయిల్ చేస్తావా? ఇట్లా ఆవేశపడితే ఎట్లా అమ్మా? కొంచెం ఆగండి, ఓపిక పట్టండి. మేము ఆడపిల్లలు సార్, ఎటుపో ఎవరిని అడగము సార్. లేదు సార్, అసలు అన్ని అబద్ధం సార్. గోల ఏంటమ్మా మీ గోల? ఊకే ఆగానే మమ్మల్ని పిలిచారు కానీ మాట్లాడుతున్నాం కదా. అరే నీకేం కావాలా? నేను ₹1,00,000 1,50,000 డబ్బులు పెట్టాను సార్. ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పాను. షాపింగ్ తీసుకెళ్ళి ఏమైనా చేయని. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇట్లా మాట్లాడుతున్నారు సార్. వీళ్ళకి ఎంత బాగుంది సార్, ఈ కొట్లో కూర్చొని. ఆగబా నువ్వు, ఆగు. అమ్మా, తను బంగారం ఇచ్చానంటున్నాడు, పైసలు ఇచ్చానంటున్నాడు, వాటి సమాధానం ఏంటి చెప్పండి. సరే సార్, మేము ఇస్తాం సార్. మా అమ్మాయిని వదిలిపెట్టమనండి సార్. అరే బాబు, మా బతుకులు మేము బతికేద్దాం, మా అమ్మాయిని వదిలిపెట్టమనండి. అంత డబ్బుల కోసం చేస్తున్నాడు, అంత కావాలని చేస్తాను సార్. అరే బాబు, నీ పైసలు నీ బంగారం మొత్తం నీకు వస్తాయి. నువ్వు ఇంకొకసారి జీవితంలో వాళ్ళ లైఫ్లోకి వచ్చావనుకో, నీకు చుక్కలు ఉంటాయి మళ్ళా. సరే సార్, ఇస్తామన్నారు కదా, ఎన్నో డేట్ ఇస్తారు? 10వ తారీఖు. మొదరా మరి ఇచ్చుడే ఎక్కువ సమాజ్ చేస్తున్నావు. సార్ ఇద్దరు రండి, తరారా నువ్వు తర్రా. నీకు ఈ సమస్య పరిష్కారం చేయడమే ఎక్కువ. నువ్వేమో మాట్లాడుతున్నాయేమో ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోలా మాట్లాడతారు సార్. సరే రా, మీకు తెలియదు సార్. సరే సరే సరే, దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు రాయ్. అమ్మా, ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. మీరు చేసిన దానివల్ల మీ పాప యొక్క లైఫ్ ఎలా ఉంది చూశారు కదా. ఏంటమ్మా ఆ వీడియోలు ఏంటి, ఆ లైఫ్ ఏంటి? నీకు కావాల్సింది నీకు వస్తుంది. ఇంకోసారి అమ్మాయి జీవితంలోకి పోయామంటే మళ్ళీ బాగోదు, అర్థమవుతుందా? ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. తీసుకో తీసుకో. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు చేసిందైతే తప్పు, సరే జరిగింది, గతం గతహ. అమ్మా, మీ పాపకి ఏమనకండి, కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా గౌరవించండి అమ్మా. ఎంతసేపు మీ ఆలోచనలు మీ ఇష్టాలేనా? వాళ్ళ లైఫ్ కూడా బాగుండాలి కదా. చూసారుగా ఎంత డిస్టర్బెన్సో. జాగ్రత్త సార్, ఆగండి. మీ లెఫ్ట్ కూడా సంతకాలు పెట్టి చేయండి. అమ్మా, నెక్స్ట్ టైం ఏదైనా వస్తే మళ్ళీ మాకు చెప్పండి, ఇక్కడ సంతకం పెట్టు. వాడు ఇంకోసారి ఏరియాకి వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మాకు చెప్పండి. ఆవిడతో కూడా తీసుకోండి. సరే అమ్మా, జాగ్రత్త చూసుకోండి. పోదాం.